త్రియేక దేవుని తలుచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య స్వార్థ తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగా. ఆమె చిన్న ప్రార్థనతో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. ఆశ్చర్యకరుడ మీ దివ్య గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా ఒక్కొక్కరి మనో నేత్రములు వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమె ఈ యొక్క రాజ్య స్వార్థలో ప్రకటన గ్రంథంలో రాజ్య స్వార్థను బట్టి నేర్చుకుంటున్నా. ప్రకటన 14వ అధ్యాయం చదివిన 6వ వాక్యంలో 6వ వచనంలో మరి ఆ నిత్య స్వార్థాన్ని రాయబడినది. మరి ఒక దూతం చూచిదంటున్న యోహాన్. ప్రకటన గ్రంథం అంతా చూసి రాసిన గ్రంథం. ఎక్కడ చూసినప్పటికీ నేను చూడగా అని రాయబడి ఉంటుంది. కాస్త చదువుకోవడానికి ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నా. నేను చూచి తిని అని అంటున్నా. మరొక దూతం చూచి తిని అన్నాడు కదా. అదే ప్రకటన అంతా ప్రకటన గ్రంథం అంతా కూడా చూసి రాసిన గ్రంథం. యేసు ప్రభులో దర్శనం చూపిస్తుంటే యోహాన్ రాస్తున్నా. అదే ఇక్కడ మరి ఆ ప్రకటన 5:11 కూడా నేను చూసి తినంటున్నా. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలది. చూసారా? నేను చూడగా అంటున్నా. చూసాం కోట్ల దేవతలతో కనిపిస్తున్నా. ఆ తర్వాత మళ్ళా 13 ఓట్లు కూడా ఒక క్రూర మృగం చూచాడట అని రాయబడిన వాక్యం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచి తిని. చాలు అదే చూచి తిని అంటున్నా. అంటే చూసి రాసిన అన్నాం. సముద్రంలో ఒక క్రూర మృగం బయలుదేరుతున్నది. ఆ క్రూర మృగానికి 7 తలలు 10 కొమ్ములు అంటున్నా. క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు క్రూర మృగం అని పేరు. సముద్రంలో వస్తున్నాడంటే లోకం ఒక సముద్రం. ఈ లోకంలో ఒక వ్యక్తి బయలుదేరిపోతున్నాడు. వాడు అంత్యక్రీస్తు. 10 కొమ్ములు అంటే 10 కొమ్ములు లేవు కానీ మరి 10 బలమైన రాజ్యాలు వాడు వశం చేసుకుంటా. వాడు వశానికి వస్తాయి 10 బలమైన రాజ్యాలు. కొమ్ము బలానికి గుర్తు. అదేవిధంగా 7 తలలు అంటే తల జ్ఞానాన్ని గుర్తు. మంచి లౌకిక జ్ఞానం గలవా, లౌకిక జ్ఞానం గలవా, తన జ్ఞానం చేత అనేక తన వైపు మళ్లించుకుంటా. ఇది ప్రకటన వివరాలు. ఆ విధంగా మనము ఆత్మతండ్రి ద్వారా మనం తెలుసుకుని మాట్లాడాలి, చెప్పుకోవాలి, వినాలి. కాబట్టి ఈ యొక్క చూచి తినన్న మరొక దూతం చూచి తినని వ్యవహారం అంటున్నా. మరి ఆ నిత్య స్వార్థ ప్రకటిస్తున్నా. నిత్య స్వార్థ ఎల్లప్పుడు ఉండేటువంటి స్వార్థ ప్రకటిస్తున్నా. మరి ఆ స్వార్థను బట్టి చూస్తే మరి స్వార్థ రాజ్య స్వార్థ అని మనము ప్రతి వారం వింటున్నాం. రాజ్య స్వార్థ ఎవరి ద్వారా ప్రారంభించబడిందంటే యోహాను ద్వారా ప్రారంభించబడింది, నిజమే. కానీ కొంత కఠిన హృదయాలకు మరి యేసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. వారికి ఆ కాలంలో కూడా పాత నిబంధన కాలంలో కూడా రాజ్య స్వార్థ వారికి కూడా అవసరమే. ప్రతి ఒక్క మానవునికి రాజ్య స్వార్థ అవసరం. ప్రతి ఒక్క వ్యక్తి పరలోక రాజ్యానికి ప్రవేశించారు. ఎవరు నశించే దేవునికి ఇష్టం లేదు. ఎవరు నశించేది పేతురు అన్నమాట. పేతురు 3:9 ఎవరు నశించకూడదు. ఒక ఆత్మ కూడా నశించిపోగలరు. దొంగ కూడా నశించిపోగలరు. దొంగ అయినప్పుడు కూడా వాళ్ళు రక్షించబోయి పరలోక రాధించారా, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. అదే దొంగ మరి ఎటువంటి వ్యక్తి కూడా నశించిపోవడం దేవునికి ఉద్దేశం. 2 పేతురు 3:9 ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. 9వ సంవత్సరాన్ని
కొందరు ఆలస్యమని, ఇది చాలా ప్రాముఖ్యం, బాగా అర్థం చేసుకోవాలి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపాలని ఇచ్చేంపగా అందరూ మారుమనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడైనాడు. చూరా, ఎవరు నశించే దేవునికి ఇష్టం లేదు, అందరూ మారుమనస్సు పొందలేరు. కొంత ఆలస్యం అనుకుంటా, ఏదో రాకడంటున్నా, ఇంకా 2000 సంవత్సరాల నుండి రాకడ పోతుంది జరుగుతున్నా, రాకడ ఇంకా రాలేదే అని చాలామంది అనుకుంటున్నా. అందుకే ప్రభు చెప్పారు, ఒక దినం 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో. కాబట్టి 1000 సంవత్సరాలు ఒక దినం ఆయన దృష్టిలో. ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే 2 దినాలే ఆయన దృష్టిలో. రాబోతున్నా, అది ఎప్పుడు వస్తాయో ఎవరు తెలియదు. ఆయన అక్కడ మరి తెలియనిదిగా ప్రభు రాబోతున్నా. కానీ మనం గమనించినప్పుడు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరు నశించేదానికి ఇష్టం లేదు కనుకనే ఆయన ఆలస్యం చేస్తున్నా. అందరూ రక్షించబడాలని, ఎవరు మరి నరకానికి వెళ్ళకూడదు, అందరూ రక్షించబడాలని ఆయనకు ఉద్దేశం. అందువలన ఆయన అక్కడ ఆలస్యం చేస్తున్నాడని మరి అదే దొంగ వల్ల వస్తాడని ప్రభు చెప్పారు. తెలియని రీతిగా దొంగ చెప్పినా ఏదైనా మీ ప్రభుత్వం మీకు తెలియదు అంటే 42 వచ్చించండి మొత్తం స్వార్థ 24 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి. ఏ దినమున మీకు తెలియదు, మెలకు ఉండండి. 43 వచ్చిన ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానికి తెలిసి ఉండేలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని చూసారా. ఏ జామున ఆయన తెలియదు, ఆయన ఆకస్మికంగా వస్తారు, తెలియని రీతికి వస్తారు, దొంగ వాళ్ళు వస్తారు. అందుకని చూడ దొంగ వాళ్ళు ఎందుకు చోటు రాబడి ప్రకటన 3వ అధ్యాయం చూసినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నా. మీరు ఎలాగ ఉపదేశం పొందుతారో, ఎలాగ వింటారో జ్ఞాపకం చేసుకొని దాని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగలు వచ్చేదని. చూసా, దొంగ చెప్పిరా, అకస్మాత్తుగా వస్తారు దొంగ. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నా. ఏ దినం వచ్చినో చాలామంది డేట్ నిర్ణయిస్తుంటారు, పలానా డేట్ వస్తారని. చాలామంది బైబిల్ పండితులు ఇంకా కొంతమంది మరి జ్ఞానవంతుడని అనుకునేవారంతా కూడా పలానా రోజు అని అంట. యుగ సమాప్తి 2012 అని చెప్పారు. అవునా? యుగ సమాప్తి 2012 అన్న. 8 సంవత్సరాలు అయిపోయింది. యుగ సమాప్తి అయింది. ఇది మనుషుల జ్ఞానం. ఆయన ఎప్పుడు వస్తాడనేది తండ్రికి ఒక్కడికే తెలుసు, దూతలు కూడా తెలియదు అంటున్నా. ఎప్పుడు వస్తాడో 36 వచ్చినా అదే మొత్తం 24-30 చదవండి. ఏమంటున్నాడు? అయితే ఆ దినమును గుర్చు ఆ గడియను గుర్చు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను. చూసా, కుమారుడైన యేసు ప్రభుడు ఎరగడు, దూతలు ఎరగరు. ఆ దినమును గురించి ఎవరికి తెలియదు. యేసయ్య ఒకటి మాత్రమే తెలుసు, తండ్రికి మాత్రమే తెలుసు. కానీ పలానా దినం ఎట్లా లెక్కించగలరు వీళ్ళంతా? యుగ సమాప్తి ఎట్లా చెప్పగలరు? పలానా డేట్ వస్తుందని ఎవరు చెప్పగలరు? దూతలు తెలియదంట, యేసు ప్రభు కూడా తెలియదట, తండ్రికి మాత్రం తెలుసు అంటున్నా. కాబట్టి మనము ఏ గడి వస్తాడు, అందుకే దొంగలు వస్తుంటున్నా. దొంగ చెప్పిరా యేసు అక్కడ తెలియనిది వస్తుంది. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. అందుకే రాజ్య స్వాస్థ్యాలు అవసరం. అందుకే మారుమనస్సు చాలా అవసరం. మరి ఏస్కేలు గ్రంథం చూసినప్పుడు ఏస్కేలు 14వ అధ్యాయం, ఏస్కేలు 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన దొరుకుతుంది మనకు అర్థం 3 వచ్చిన వరకు. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలో కొందరు నా యొద్దకు వచ్చి నా
ఎదుట కూర్చుండగా యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయతగునా. చూసారా, నరపుత్రుడా అని సంబోధిస్తున్నారు వేసుకెళ్తా. వీరు తమ హృదయం నీ దగ్గర వచ్చి కూర్చున్నారు పెద్దలంతా. వీరు తమ హృదయంలో విగ్రహం నిలుపుకునేనా. చూసారా, వీరు తమ హృదయంలో విగ్రహములనే ఉంచుకొని ఉన్నా అని అంటున్నా. కాబట్టి విగ్రహాలు, వీరి హృదయంలో విగ్రహాలు అంటే ఏమర్థం? అది హృదయం అంటే విగ్రహాలు ఉంటాయి. హృదయంలో ఎలా విగ్రహాలు ఉంటాయి చెప్పండి. నేను కాను అర్థం ఉంది దీనిలో. విగ్రహాలు అంటే అవి మాయా విగ్రహాలు. అర్థమైందా? హృదయంలో విగ్రహాలు ఉన్నాయంటే అవి ఏ విగ్రహాలు అంటే అవి కంటి కనబడని మాయా విగ్రహాలు. అది అట్లా అర్థం చేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూపిస్తారు వాక్యం మీకు. ఆలోచించాలని యేసుకులు 14:6. కాబట్టి ఇశ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనండి. చూసారా, మనస్సు త్రిప్పుకొనండి, మనస్సు మార్చుకోండి. వీళ్ళని విగ్రహాలను తీసేయండి, మనస్సు మార్చుకోండి. మానవ శాఖను పరలోకాన్ని ప్రవేశించలేవు. యోహాను ప్రకటించాడా? మత్తయి 3:1 చూడండి. రాజ్య స్వార్థ ఎక్కడెక్కడ లింక్ ఎక్కడెక్కడ మనకు ప్రబంధిస్తున్నా. ఆ దినమందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించు. చూచారా, మారు మనసు పొందండి. యేసుగారు కూడా మారు మనసు పొందని అంటున్నా. ఏవో తండ్రి యేసుగారు చెప్తున్నా, ఆ యూద పెద్దలు యువతని చెప్పు, వారి హృదయాలు విగ్రహం ఉంచుకున్నారు, మారు మనసు పొందారు వాళ్ళు అంటున్నా. ఇక్కడ యోహాను అంటున్నాడు, మీరు మా పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. ఇది రాజ్య స్వార్థలో అనేక సత్యాలు నేర్చుకుంటున్నా, అనేక సత్యాలు రాజ్య స్వార్థలో. మరి అక్కడి నుండి యేసుప్రభువు వారు కూడా ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన మొట్టమొదట చెప్పిన ఆయన బోధ ఇదే. మొట్టమొదటి బోధ ఏమంటే మారు మనసు పొందండి అని అంటున్నా. మీరు మత్తయి సువార్త 4:17 తెలుసు మీకు. 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలుపెట్టి. చూసా, ఆయన మొదలుపెట్టింది మారు మనసు బట్టి మొదలుపెట్టారు వాక్యాలు. ఆయన మొదటి ప్రసంగమే మారు మనసు పొందండి అంటున్నా. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నా. ఇది రాజ్య స్వార్థ. ఎందుకంటే మారు మనసు పొందుకుంటే పరలోక రాజ్యం ప్రవేశించలేవు. అందుకే దీని రాజ్య స్వార్థ అని పేరు. ఈ రాజ్య స్వార్థలో ఈరోజు మనకు చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు కొత్త అంశాలకు వచ్చినా రాజ్య స్వార్థ ఎన్నో భాగం అంటారు. 41వ అంశం ఈరోజు రాజ్య స్వార్థలో. దీనికి ప్రతిరోజు అంశాలు ఆత్మతని మనకు ప్రతి ప్రభుత్వం బయలుపరుస్తున్నా. కాబట్టి ఈ రాజ్య స్వార్థ చాలా అవసరం. అందుకే పరలోక రాజ్య స్వార్థ మారు మనసు పొందితేనే పరలోక రాజ్యం సమీపించినది అంటున్నా. అంతేకాదు శిష్యులు కూడా విద్యైన పామరులు కూడా గంటపదంగా బోధించారు. ఒకనొకప్పుడు వారు మరి గెస్మంతుల్లో భయపడి పారిపోయారు. శాసు బాలిస సద్దుకాయలకు, హెరోదీయులకు, ఆ యొక్క రోమాధికారులకు భయపడి వారు ఆ సోల్జర్ లోపొచ్చారా, ఆ యొక్క రాణువారు వారికి భయపడి మరి పారిపోయారు. అందరూ పారిపోయారు. అది ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పారిపోయిన వాక్యం మనకు మత్తయి సువార్త 26:52 మాట మనకు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు జరిగను చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. చాలా అందరూ వెళ్ళిపోయారు, భయపడి పారిపోయారు. మళ్ళీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళు ఎవరికి భయపడలేరు, ధైర్యంగా బోధిస్తున్నారు. నేను చనిపోయినా పర్లేదు అని స్వాతంత్రం చాటిస్తున్నారు. రాజ్య స్వాతంత్రం ప్రకటిస్తున్నారు. అపోస్తలుల 12:4-12
మరి ఎవరి వలన మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం ఇవ్వబడిన మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. చూసారా, ఈ నామమునే మరి ఎవరి వలన ఎవరైనా సరే, రాజు సరే, చక్రవర్తి అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ సరే, ఎవరితో రక్షణ కలగదు. ఈ నామం యేసునామ రక్షణ. అసలు యేసు అని పేరు, ఆ పేరుకి అర్థం రక్షకుడు అని అర్థం. ఆంధ్ర రక్షణ పొందాలి మనం అని ధైర్యంగా శిష్యులు విద్యులైన పాములు బోధిస్తున్నా. అంతేకాక వాళ్ళ బోధ వల్ల భూలోకం తలకం చేశారు. భూలోకని అపొస్తలుల 17 వచ్చి మనం చూసినప్పుడు అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులకు ఈడ్చుకొని పోయి భూలోకమును చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చినారు. చూచారా, ఇక్కడ కూడా వచ్చిన్నారు అంటున్నా. వాళ్ళ బోధలతో భూలోకం తలకం చేశారు. అనేక కలవరు పెట్టారు. అనేకులను మరి తన యేసు మళ్ళించారు. భూలోకం తలకం చేశారు. కాబట్టి ఆ విధంగా వారు ఆ యొక్క స్వార్థను గంభీరంగా సాధిస్తున్నారు. అపోస్తలుడు పౌలు కూడా ఏథెన్స్ వెళ్ళినప్పుడు ఏథెన్స్ వారితో ఇట్లా మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే ఏథెన్స్ వాళ్ళారా అంటున్నా. 22 వచనంలో అపోస్తలుల 17:20 చదవండి. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పిన దేవునిగా ఏథెన్స్ వాళ్ళారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరచున్నా. చూసా, రాజ్య స్వార్థ ప్రకటిస్తాను. ఇక్కడ ఏథెన్స్ వారు మరి అనేక విగ్రహాలు పెట్టుకున్నారు. ఆ దేశం విగ్రహాలతో నిండిపోయింది. ఆ విగ్రహాల మధ్యలో ఒక విగ్రహం పైన రాయబడింది. తెలియబడని ఆ దేవత ప్రతిమలో అక్కడ ఒక ప్రతిమ దగ్గర తెలియబడిన దేవుడు అని రాయబడింది. అది పౌలు అంటున్నాడు, ఏది మీకు తెలియలేదో, నేను సంచరించినప్పుడు మీ దేవతను చూచాను. ఒక దేవత పైన ఏం రాయబడింది అంటే తెలియబడిన దేవుడు అని. మీరు ఏది మీకు తెలియలేదో దాన్నే ప్రకటించవస్తాను. చూచారా ఎంత ధైర్యం పౌలు. ఏది మీకు తెలియలేదో దాని గురించి మీకు చెప్పుడుకు వచ్చినా, దాని గురించి మీకు చెప్పుడు వచ్చినా అని పౌలు ధైర్యం వాళ్ళ దగ్గర స్వార్థ ప్రకటిస్తున్నా. అక్కడ ఏమంటున్నాడు, 24 వచ్చి బోధిస్తున్నా. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. హస్తకృత ఆలయం నివసింపడు. ఆయన ఆకాశ భూమిని సృష్టించిన సృష్టికర్త ప్రభువైన క్రీస్తు. ఆయన హస్తకృత ఆలయం నివసింపడు. హస్తకృత ఆలయంలో నివసింపడు అంటే మనుషుల కట్టి ఇండ్లలో నివసింపడు. మనుషుల కట్టి గుడి గోపురాల్లో నివసింపడు. మనుషుల కట్టి చర్చ నివసింపడు. సత్యమని మనం చెప్తున్నా. అందుకే సొలొమోను కూడా మహారాజు గొప్ప ఆలయం కట్టించా. 40 సంవత్సరాలు పట్టింది ఆలయం కట్టించే. అటు సొలొమోను కూడా మరి ప్రభా నీ కూడా ఆలయం కట్టించా, మీకు నివాసం చేయాలన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నా చూడండి ఒకసారి మీరు వాక్యం గమనించండి. సొలొమోను దేవుడిని ఆహ్వానించా. మరి 7:47 చూసి అప్పొస్తలుల 7:47 అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను. ఆయనను ఆకాశం సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టించుదురు. నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నా అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. చూచారు ఎంత గొప్ప మాట. సొలొమోను ఆలయం కట్టించి, ప్రభా నీ కొరకు ఇంత గొప్ప ఆలయం కట్టించా, మీ నివాసం చేయండి అన్న. ఇక్కడ రండి అన్నప్పుడు ఆయన అన్నా, సొలొమోను నువ్వు మాట్లాడేది? ఆకాశం సింహాసనం భూమి నా పాదపీఠం, నా పాదాలు పెట్టుకున్న దగ్గర నువ్వు ఎలాంటి మందిని కడతావు? నాకు పాదాలు పెట్టుకున్న దగ్గర మరి ఆయన పాదాలు పెట్టుకున్న స్థలం భూమి అయిన పాదపీఠం.
ఈ భూమి పైన నువ్వు ఎలాంటి మందిని కడతావు? నా పాదాలు పెట్టుకున్న స్థలంలో నేను నివసిస్తానా? నా పాదాలు పెట్టుకున్న స్థలంలో మీరు నాకు ఆలయం కడతారా? ఆకాశ సింహాసనం, భూమి నా పాదపీఠం. మనుష్య హస్తకృతాలములు, మనుషుల కంటే ఎండ నేను నివసింపను, మనుషుల కంటే ఎండలో నేను నివసింపను. నాకు ఒక ఇల్లు ఉందట, నాకు ఇల్లు ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కానీ 2 రోజులు ఉన్నా కానీ బంధువుల దగ్గర మళ్ళీ మనం సొంత ఇంటికి పోతాం కదా. ఆ విధంగా ఆయన మరి ఆయన సొంత ఇల్లు ఒకటి ఉంది, మనం ఆయన ఇల్లు మళ్ళీ నివాసం చేయాలని కోరుకుంటా. మళ్ళీ ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నా. అవును, మీరే నా ఇల్లు అంటున్నా, మనం ఆయన ఇల్లు అని వాక్యం రాబడి ఫిబ్రవరి 3. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ధైర్యమును నిరీక్షణవలె ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు. చూసారా, మనం ఆయన ఇల్లు. ఆయన మళ్ళీ నివాసం చేయాలని కోరుకుంటున్నాం. ఈ రాజ్యస్వార్త శ్రేష్టమైన అంశం, ఇది రాజ్యస్వార్తలో శ్రేష్టమైన అంశం. ఆయన మళ్ళీ నివాసం, ఆయన ఇంట్లో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఆయన ఇంటి ఆయన తలుపు తెరుచున్నా, ఆయన తలుపు తడుచున్నా. ఎవరు నా స్వరం నన్ను చేర్చుకుంటారు, నన్ను వాక్యం రాబడింది. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేద్దాము. చూసారా, నా స్వరం తలుపు తీసినట్టయితే నేను అతనిలో ప్రవేశించి అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తామంటున్నా. ఏం దీని అర్థం? అదే వాక్యం చేర్చుకుంటే ఆయన చేర్చుకుంటే అర్థం అన్నమాట. వాక్యం హృదయం చేర్చుకుంటే యేసుని చేర్చుకున్నట్టే. వాక్యమే దేవుడు. యోహాను 1:1 యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని అంటున్నాను, వాక్యము దేవుడైన. అంటే వాక్యం దేవుడు కాబట్టి వాక్యం చేర్చుకుంటే దేవుని యేసుని చేర్చుకునే లెక్క. అప్పుడు నేను అతను నేను కలిసి భోజనం చేద్దామంటున్నా. భోజనం చేసేంత తృప్తి ఉంటుంది మనకు. వాక్యం ఉంటే అంత తృప్తి ఉంటుంది మనకు. అదనమాట అర్థం. భోజనం చేసేంత తృప్తి ఉంటుందో యేసుని చేర్చుకుంటే, వాక్యం చేర్చుకుంటే అంత తృప్తిగా ఉంటుంది. మనం నెమ్మది ఉంటుంది మన జీవితాలు. కాబట్టి ఈ రాజ్య స్వార్తలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందాలంటున్నా. యోహాను మొట్టమొదటి స్వార్థ ఇదే, యేసు చెప్పిన స్వార్థ మొట్టమొదటి ఇదే. అనేక భక్తులతో దేవుడు మాట్లాడుతున్నా. యేసు కదా చెప్పా, వారి హృదయంలో విగ్రహం ఉంచుకున్నారు, వారి హృదయంలో విగ్రహాలు ఉంచుకున్నారు. మొదలు మానవ స్పందాలు వాళ్ళంటున్నా. దేవుని స్థానం లేదు, విగ్రహాల స్థానం ఇచ్చా. ఆ విగ్రహాలు ఏమంటే అవి మాయా విగ్రహాలు. మాయా విగ్రహాలంటే అది ఇప్పుడు సమయంలో చెప్పాకే నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో ఈ వాక్యం మీకు చెప్తాను తప్పనిసరిగా. మాయా విగ్రహాన్ని బైబిల్ రాబడింది. ఇది మనం తీసుకుని చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది మన సమయంలో. కాబట్టి ఇది ఆ మాయా విగ్రహం వాళ్ళు హృదయం ఉంచుకున్నారు. మారుమనసు పొందండి అని వేసుకుంటారు దేవుడు మాట్లాడుతున్నా. ఆ విగ్రహాలంటే అవి మాయా విగ్రహములని బైబిల్ రాయబడింది. కాబట్టి ఇటువంటి విగ్రహంలో ఉన్నట్టయితే తీసివేసుకొని యేసుని హృదయం చేర్చుకొని ఆయన మహిమచ్చి కనపరిచి ఆయన సాక్షులు జీవించి నిత్యం వాడమ స్వస్థ పొందుటకు ఆత్మ తండ్రి సహాయం చేసి సిద్ధపరచండి కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభా దయమేడ కృపల తండ్రి ఆశ్చర్యకర స్తోత్రంనైనా. ఎంతమంది ప్రభా అని బిడ్డ వాక్యం వింటున్నారైనా, ప్రపంచమంతటా ఎంతమంది వింటున్నారు. ప్రతి ఒక్కరిని ఆశించండి, విన్న ప్రతి బిడ్డని ఆశించండి. వారి కొరత తీర్చని కోరిక నెరవేర్చండి. మహిమ పొందమని వారి కుటుంబంలో దినచేయమని దినపములు త్వరగా పెళ్లి కుమారే రానైనా యేసు బ్రదర్ వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరి మళ్ళా మన ప్రభోత్సపర్యంత సదాకాలం తోడ ఎండునుగాక. ఆమెన్.